హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, దేశం మొత్తం కూడా ఒక అంశం మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆ అంశం ఏంటి అంటే, ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం, ఈ యొక్క ఇష్యూలో ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా అనే అంశాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతకన్నా మించిపోయిన చర్చ ఒకటైతే జరుగుతుంది. ఆ చర్చ ఏంటి అంటే, రీసెంట్గా ఎన్టీఆర్ గారి పేరు మీద వివాదం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి పేరు మీద ఇంత వివాదం రావడానికి కారణం ఏంటి అంటే, ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూలో ఎన్టీఆర్ గారి పేరు మహమ్మద్ రసూల్ ఖాన్ అని చెప్పేసి కోడ్ చేయడమే జరిగింది. అంటే ఇది నిజమా కాదా తెలియదు, అఫీషియల్గా ఎన్టీఆర్ గారు చెప్పాలి. కాకపోతే ఈ యొక్క ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాన్స్ మధ్యలో ఒక పెద్ద స్థాయి చర్చ అయితే జరుగుతుంది. చూశారు కదా, ఎన్టీఆర్ ఇన్నాళ్ళు కూడా ఒక హిందువులో నటించారు, ఆయన ఒక ముస్లిం, ఆయన పేరు చూశారు కదా, అఫీషియల్గా మహమ్మద్ రసూల్ ఖాన్ అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. అయితే దీని మీద నాకు వస్తున్న కొన్ని డౌట్లు ఏంటి అంటే, ఈ యొక్క పేరు మీద ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ దీన్ని డిఫెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు ఎన్టీఆర్ గారు అఫీషియల్గా తన స్టాండ్ అయితే చెప్పాలి. కాకపోతే ఎన్టీఆర్ గారు స్టాండ్ చెప్పే కన్నా ముందు ఈ యొక్క అంశంలో ఎన్టీఆర్ గారి మీద ఏదో ఒక పని, అంటే ఏదో ఒక శక్తి పని చేసింది. అంటే ఎన్టీఆర్ గారి మీద దుష్ప్రచారం కోసం ఎవరో చాలా ఖచ్చితంగా పనిచేశారనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే, కొన్ని మీమ్స్ పేజీల్లో ఎన్టీఆర్ గారి మీద పేరు మీద చాలా చాలా కోపంతో, చాలా ఎన్టీఆర్ గారి మీద ఉన్న ద్వేషంతో ఎవరో పని కట్టుకొని ఎన్టీఆర్ గారి మీద కొంచెం దుష్ప్రచారం చేపిస్తారన్న ఇంప్రెషన్ అయితే నాకు కలుగుతుంది. అంటే ఓకే, ఎన్టీఆర్ గారి పేరు ఏదో ఉండొచ్చు, ఏదైతే ముస్లిం నేమ్ ఉండొచ్చు, కాకపోతే ఒకేసారి అన్ని పేజెస్లో కూడా ఎవరో డబ్బులు ఇచ్చినట్లు అందరూ కూడా ఎన్టీఆర్ గారి పేరు మీద ట్విట్టర్లో కానీ అలాగే ఇన్స్టా మీమ్స్ పేజీల్లో కానీ ఇదంతా కూడా ఏమనిపిస్తుందంటే, ఎన్టీఆర్ గారి మీద ఏదో కొన్ని బలమైన శక్తులు ఆయన యొక్క క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయడానికి పనిచేసిందని చెప్పేసి నాకైతే కొన్ని అయితే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ కొన్నాళ్ళు ఏదైతే సినిమాలు తీసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన ఒక పెద్ద సీఎంగా రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సర్టెన్ టైం తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్తారు. అంటే ప్రస్తుతానికి సినిమాలు తీస్తున్నా కానీ సర్టెన్ ఒక 50 years 60 years వచ్చిన తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్తారు. అయితే రాజకీయాల్లోకి రాకన్నా ముందు ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఇలా అసాసినేషన్ చేసి ఎన్టీఆర్ ఒక వర్గానికి చెందినవాడు కాకుండా, అంటే ఒక వర్గానికి చెందినవాడు కాకుండా ఇప్పటాల నుంచే ఆయన్ని డిగ్రేడ్ చేస్తున్నారా అన్న ఇంప్రెషన్ అయితే కలుగుతూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క మీమ్స్ పేజీలలో మాత్రం ఎన్టీఆర్ గారి మీద కొంతమంది మాత్రం చాలా పని కట్టుకొని చాలా డిగ్రేడ్, ఆయన యొక్క పేరు మీద చాలా పని కట్టుకొని మరి ఈ యొక్క పుకార్లు అనేవి సృష్టిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. అలాగే ఆయన మీద ఒక కుట్ర అయితే జరిగిందనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క ఇష్యూస్ మీద మరి ఎన్టీఆర్ గారు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ముఖ్యంగా అటు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్టీఆర్ గారి పేరు మీద ఇంత స్థాయి అయితేనే ఎక్కువ చర్చ అయితే నడుస్తూ ఉంది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వెళ్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.